పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథ ఒకటి చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు, విసుగు చెందని విక్రమార్కుడు అని చెప్పాలి మనం. నిజమండి. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆ పైన కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడిచొస్తున్నాడు. నడిచొస్తుంటే అన్నాడు బేతాళుడు, నీకు ఎంతో ఓపిక ఉంది, నీలాంటి ఒక ఓపికమంతుడి కథ చెప్తాను వినమని ఒక కథ చెప్పాడు. పూర్వం అట మలైవతి అనే నగరానికి పీరకేతు అని ఒక రాజుగారు ఉండేవారు. భలే కష్టపడేవాళ్ళట ప్రజలు ఆయన ఉన్న సమయంలో. ఆయనకి బంగారం అంటే పరమ ప్రీతి. బాగా పన్నులు వసూలు చేసి బంగారంగా మార్చుకునేవాడు. ప్రజలు విసిగిపోయేవాళ్ళు. కొంతమంది తిరుగుబాటుదారులు కూడా ఏర్పడి ఈ రాజుని చెలకట్టనివ్వాల వాళ్ళు. రాజుగారు కూడా కొంచెం జోరుగానే చేశాడు. అయితే ఏమైంది, ఈ తిరుగుబాటుదారులందరినీ అణిచేయటానికి మీరు చెప్పినట్టే చేస్తా, మీకు నచ్చినట్టే రాజ్యం చేస్తాను రండి అని కొండ మీదకి పిలిచి అక్కడ ఉన్న కొలంలోకి తోయించాడట వాళ్ళందరినీ. కొండపై కింద ఒక కొలను ఉంది, పైనుంచి కిందకి తోయించేశాడు. అట్లా అణిచేశాడు ఉక్కుపాదంతో. కానీ చచ్చేదాకా అతనికి డబ్బు కాపీనం పోల. అట్లాగే డబ్బు పిచ్చితోటే ఉండేవాడు, బంగారం పిచ్చితోటి. కొంతకాలానికి అతను మరణించాడు. మరణించాక యమభటులు అతన్ని తీసుకుపోయి ఆ కొండ మీద బంధించేశారు. నీకున్న డబ్బు కాపీనం వల్లే నువ్వు ఇలాగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్పి కొండ మీద ఒక బ్రహ్మాండమైన ఇల్లట ఆ ఇంట్లో పెట్టారు. ఆయనకి నడువుకు ఒక పట్టా కత్తి కట్టారు. అతనికి ఒక పెంపుడు పిల్లి ఉండేది, ఆ పిల్లిని తెచ్చి ఇక్కడ పెట్టారు. ఈయన బోల్డ్ అంత బంగారం సంపాదించి అంత కొండ మీద ఉన్న ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. కింద రాజ్యంలో లేవు, బంగారం అంతా అక్కడే ఉంది. ఆ బంగారం దగ్గరే ఇతన్ని పెట్టేశారు. ఎవరైనా వచ్చి నీ పిల్లిని, నీ కత్తిని, నీ బంగారాన్ని తీసేస్తేనే నీకు విముక్తి, లేకపోతే నువ్వు ప్రేతంలాగా ఇక్కడే పడి ఉంటావు అంతే. ఈ పిల్లిని పారేయాలి బయట, కత్తిని పారేయాలి బయట, నీ డబ్బు ఎవడైనా తీసుకోవాలి, ఈ బంగారాన్ని, అప్పుడు నీకు విముక్తి అని. సరే అని అనుకున్నాడు. నా బంగారం అంతా నా దగ్గర ఉంది, నేను చచ్చిపోయాను, నాకు ముక్తి విముక్తి కావాలి అలా అనిపించాల. నల్లని పిల్లి తిరుగుతూ ఉండేది ఆయనతో పాటు. ఆ పిల్లి, మన పిల్లి ఉందిగా మన కాలక్షేపానికి, పిల్లికి పిల్లుంది, బంగారానికి బంగారం ఉంది అలా అనుకున్నాడు. తీరా ఏమైంది, కొన్నాళ్ళకి ఇక విసుగు పుట్టడం మొదలుపెట్టింది. ఏమిటి నాకు విముక్తి లేదు, నేను ఎక్కడా పుట్టట్లేదు, ఇక్కడే పడిచేస్తాను ఏమిటి అనిపించేది. రోజులు గడిచాయి 400 సంవత్సరాలు గడిచిపోయాయి. మలవేత నగరం కూడా పాడుపడిపోయింది. ఈయన మాత్రం ప్రేతంగా ఇక్కడే ఉన్నాడు, ముక్తి లేకుండా. మొదట్లో ఎవరినైనా పిలిచేవాడు. ఏం చెప్పారు వీళ్ళు, యమభట్లు ఇతనికి, వీటిని తీయటం కష్టం, ఎవడైనా నీ డబ్బు కాసిపడి రావాల్సిందే, వస్తే వాడితోటి ఈ పని చేయించి నువ్వు చేయొచ్చు. ఈయన కనబడి ఇటైట అనేవాడు. అమ్మో దయ్యం ఉందని పారిపోయేవాడు. క్రమంగా ఆ కొండకి దయ్యాల కొండ అని పేరు వచ్చింది. ఎవ్వరూ ఆ కొండ ఎక్కేవాళ్ళు కాదు. గొడ్డు గోదా ఎక్కితే కింద నుంచి రాళ్ళు వేసుకొట్టి లాక్కుపోయేవాళ్ళు, పైకి రానిచ్చేవాళ్ళు కాదు. మనిషి అన్నవాడు రాకపోతే డబ్బుకి ఏ గొడ్డ ఆశపడుతుంది, మేకలు వచ్చినాయి చూసిపోతాయి, వాటికి ఎందుకు డబ్బు దశకమును ఏం అక్కర్లేదు కదా. అలాగా గడిచిపోయేది. గడిచి 400 సంవత్సరాలు గడిచింది. ఆ వీరకేతు అలాగే పిచ్చైపోతూ అక్కడే ఉన్నాడు పాపం. అయిపోయింది ఈ కథ. అయితే కొన్నేళ్ల తర్వాత, ఈ 400 సంవత్సరాల తర్వాత కిందంతా రకరకాల చిన్న చిన్న గ్రామాలు ఏర్పడ్డాయి. ఏముంది, ఓ చిన్న గుంపు వస్తారు, ఒక 6-7 2 గుడిసెలు వేసుకుని ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, ఎవరో చుట్టాలు వస్తారు, అట్ట 30 ఇళ్ళు అవుతాయి, అదో గ్రామం. అట్లాగేగా ఉండేవి చిన్న చిన్న ఊళ్ళు. ఇట్లా ఒక 70-80 మంది చేరిన ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక మోతుబరి ఉన్నాడు. ఆయన తొలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ మనవడు. తొలి కాలంలో వచ్చిన వాళ్ళవి స్థలాలన్నీ వాళ్ళవే, అంతేగా జరిగేది. ఈ స్థలాల్లో చాలా మటుకు ఆయనవే మోతుబరి. ఆయనకు ఒక చక్కటి కూతురు ఉండేది, దాని పేరు లక్ష్మి. అయితే గోపాలుడని ఒక కుర్రాడిని పనిలో పెట్టుకున్నాడు. గోపాలుడు భలే టెంపరే, మహాసాహసి వాడు. ఆ పైనున్న తేనె తుట్టు కొట్టరా అంటే వాడు ఎడం చేత్తో కొట్టేసి కుడి చేత్తో పిండేసేవాడు దాన్ని. అపరిమితమైన సాహసంగా ఉండి వీళ్ళింటూనే ఉండేవాడు. అట్లా యాక్టివ్గా ఉండే మగపిల్లల్ని చూస్తే ఆడపిల్లలకి ముందే మనసు పారేసుకుంటారు. ఈ గోపాలుడు కూడా లక్ష్మి అంటే పరమ ప్రీతి. మా నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, నాదే ఉంది అని చెప్పి పెళ్లి చేసుకుందామని ఉంది. అడిగాడు, ఏమండి మోతుపరి గారు, అయ్యగారు లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేయండి,
నేను మీ పొలాలు గిలాలు అన్నీ నేనే చూసుకుంటాను అనేసరికి వాళ్ళ నాన్న తోక తొక్కిన తాచలాగా లేచాడు. పెద్ద దౌర్భాగ్య మొహము నువ్వు పనివాడివి మా ఇంట్లో, పూటకి ఠికాణా లేదు, నీకు ఇల్లా వాకిలా డబ్బా దశకమా ఏమీ లేదు, నీకు నా లక్ష్మిని ఇవ్వాలా, ఇంత ఆస్తి నీ చేతిలో పెడతాననుకున్నావా అప్పలంగా అని తిట్టిపోసాడు. చారెడు బంగారం తెస్తే మాట్లాడతా నీతో, లేకపోతే పొమ్మన్నాడు. వీడికి ఎక్కడి నుంచి వస్తుంది, అనాకానికి కొరగాని వాడు వీడు. దాంతో ఇక పెళ్ళి అవ్వదని నిశ్చయించుకున్నాడు. ఆయన చారెడు బంగారం నేను ఎక్కడి నుంచి తెస్తాను అని వాడు వేరే ఊరు వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడే ఉంటే ఈ పిల్ల కనపడుతుంటే మనసు చెదిరిపోతూ ఉంటుంది. అదే ఆ పిల్ల దుఃఖపడుతుంది. వద్దులే అనుకుని వేరే ఊరికి ప్రయాణం అయ్యాడు. బుద్ధిమంతుడైన ప్రేమికుడు అనమాట. ఆ వెళ్తూ ఉంటే కొండ పక్క నుంచి ఆ కొలను పక్క నుంచి వెళ్ళాలి. ఆ కొండ పక్క నుంచి వెళ్తూ ఉంటే పైన ఎవరో ఉన్న ఒక ఆయన పిలుస్తున్నాడు. వీడటా పరకాయించి చూస్తే వీడికి ఎట్లా కనపడింది, ఆయన ఎవరో పాతకాలపు రాజుగారి లాగా కనపడుతున్నాడు. ఓ చూద్దాం ఏమిటో అని పైకి ఎక్కాడు. 4 అడుగులు వేసి ఆయన రా అని పిలుస్తున్నాడు. వెళ్ళాడు దగ్గరికి. వెళ్తే బాబు నాకు ఒక సహాయం చేస్తావా, నీకెంత బంగారం కావాలంటే అంత బంగారం ఇస్తానన్నాడు. వీడికి బంగారం అనగానే ఆశ పుట్టింది. బంగారం చారెడు బంగారం లేకే కదా లక్ష్మిని వదిలిపెట్టుకున్నాను అనిపించి ఏం చేయాలండి అన్నాడు. దాన్ని నేను నిన్ను ఒక చోటికి తీసుకెళ్తానండి, కుర్రాన్ని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. లోపల ఒక పెద్ద భవనం ఉంది ఆ కొండ మధ్యలో. దాని నిండా ఆయుధాలే, ఎన్నో ఆయుధాలు. ఆ లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక అటు ఇటు చూస్తున్నప్పుడు ఏమైంది, బాబు నాకు 2 సహాయాలు చేయాలి, ఆ 2 సహాయాలు చేస్తే నేను బతికిపోతా, 400 ఏళ్ళుగా ఇక్కడే పడున్నాను అన్నాడు. ఏం చేయమంటారండి అన్నాడు. ఇంతలో ఏమైంది, మీ ఆవని వినపడింది. పిల్లి, నల్ల పిల్లి ఒక అల్మార్ పక్క నుంచి బయటకు వచ్చింది. మనిషిని చూసేసరికి పెద్ద పులిలాగా దూకింది తన మీద. దూకేసరికల్లా పట్టుకున్నాడు దాన్ని. ఈయన అన్నాడు, రాజుగారు బాబు ఈ పిల్లిని కొండ కింద పారేసిరా, దీన్ని వెనక్కి రానివ్వద్దు, కానీ పారేసే క్రమంలో నువ్వు నోరు తెరవకూడదు, అనకూడదు, కుయ్యో మొర్రో అనకూడదు, మూలకూడదు, సౌండ్ రాకూడదు, నిశ్శబ్దంగా ఈ పిల్లిని కింద పారే, దీన్ని బయట పారేసిరా, నీకు ఇంకో పని చెప్తా, ఆ పని కూడా చేస్తే నీకు బంగారం ఇస్తా, ఎంత నొప్పి కలిగినా ఎంత బాధ కలిగినా నువ్వు మాట్లాడకుండా ఉండాలి అనేసరికి ఈ పిల్లిని పట్టుకున్నాడుగా, గట్టిగా బడిచి పట్టుకుని చూస్తున్నాడు ఏం చేయాలి అని. ఈయన ఏం చేశాడు, గోడను ఒక దాన్ని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే గోడ ఇట్లా తెరుచుకుంది. తెచ్చి వెళ్ళి కొండ చివరికి వెళ్ళిపోమన్నాడు. ఈ పిల్లి వీడిని చేత విధాల గీరి పీకి కొరికేసింది. అయినా సరే వీడు కిక్కుమనలా. వీడికి ఏం కావాలి, బంగారం. అటా పట్టుకెళ్ళి పిల్లిని విసిరి కొట్టేశాడు పైనుంచి కిందకి. కింద పడ్డమేంటి, మాయమైపోయింది పిల్లి. చేతులంతా గీరేసింది. ఇట్లా దగ్గర పట్టుకుంటే ఇట్లా మేడ మీద ఛాతీ మీద కొరికేసింది అది. అయినా సరే వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చాక ఇంకేం చేయాలండి అన్నాడు. ఆయన నడువుకి ఒక పట్టా కత్తి కట్టుంది, ముందు కట్టారుగా యమదూతలు, ఈ కత్తి ఊడదీసి తీసుకెళ్ళి కొండ మించి బయట పారేమన్నాడు. సరేనండి అని ఇట్లా నడువు దగ్గరకు వచ్చేసరికి ఇంత పెరిగిపోయాడు రాజుగారు. ఆ కత్తి పార్టు వీడు 2 చేతులు పైకెత్తితే కూడా అందనంత ఎత్తుగా ఉంది. ఓహో, దాన్ని ఎట్లా విపదీస్తాడు. వాడు అట్టాగే మునివేళ్ల మీద నిలబడి కష్టపడి అందినంత మేర ఎట్లా గొట్లా తాగాడు. తాగితే ఆ కత్తి ముడుడిపోయి జర్రుని జారి వీడి కాలు మీద పడింది. ప్రాణాలు పైన పోయినాయి. అరిస్తే మళ్ళీ కత్తి వెళ్ళి అతుక్కుపోతుంది పైన. ఓహో, అరవద్దు మాట్లాడద్దన్నాడుగా, నోరు గట్టిగా మూసుకున్నాడు. కాళ్ళలోంచి అదే పనిగా నెత్తురు వెళ్ళిపోతున్నా సరే ఆ కత్తి పుచ్చుకొని బయలుదేరాడు. ఈయన మళ్ళీ గోడను ముట్టుకుని గోడని ఇట్లా తెరిచాడు. పట్టుకెళ్ళి పైనుంచి కింద పడేసేయమన్నాడు. వీడు ఏం చేశాడు, ఆ కత్తిని మొయిలైపోయాడు. అంతకంతకి బరువు ఎక్కిపోతాను. దానికి ఇట్లా ఒక తాడు కట్టి ఉందిగా ఈయన నడువుకి, ఆ తాడు పుచ్చుకుని ఎట్టాగొట్ట అడుగులు, కాలేమో బొట్టన వేలు చితికిపోయింది, నెత్తురు గారిపోతోంది, పిల్లంతా పీకేసింది, చేతుల నిండా మండిపోతున్నాయి, పుచ్చుకునేలాగా లేదు, తాడు పట్టుకునే సత్తా లేదు. అయినా సరే వాడు నోరు గట్టిగా మూసుకుని తాడు పుచ్చుకుని ఈడ్చుకెళ్ళి మొత్తానికి కొండ మించి కింద పారేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. రాగానే ఆయన అన్నాడు, దానైనా ఇటు రాక అని చెప్పి ఒక లోపల తీసుకుపోయాడు. అక్కడ కొన్ని డ్రమ్ములతోటి బంగారం పెట్టు, నీకు కావాల్సినంత తీసుకో అనగానే వీడేం చేశాడు, వీడికి పైన ఒక ఉత్తరీయం ఉంది, మామూలు తువ్వాలు వేసుకుంటారుగా, తలకు కట్టుకుంటారు, ఆ తువ్వాలు ఇట్ట పరిచి ఒక దోసెడు ఇట్ట డబ్బులు తీసి అందులో పోసాడు.
పోసిన మరుక్షణం పెద్ద మోత అయ్యి ఆ ఇల్లు గిల్లు అన్నీ ఎగిరిపోయినాయి. రాజుగారు కూడా లేడు. వీడిట పోసుకున్నాడుగా, అది మాత్రం ఉంది. ఇక్కడున్న బంగారం సమస్తం మాయమైపోయింది. వాడు పోసుకున్నది మాత్రమే మిగిలింది. వాడు కనుక ఇట్లా తీసుకున్న ఒక్కటి తీసుకున్నా అయిపోయేది. వాడేం చేశాడు, ఆయన చారడిమ్మన్నాడుగా, అందుకని ఇటా జవిరి పోసాడు. అందులో ఇన్ని ఉన్నాయి. ఆ బంగారాన్ని మూట కట్టుకుని మెల్లిగా కొండ దిగి వచ్చేసాడు. వచ్చి బంగారం ఈయన దగ్గర పట్టుకుపోయాడు. ఆయన పాతకాల బంగారాన్ని చూసి ఆశ్చర్యపోయి దయ్యాల కొండ నుంచి దిగొచ్చాడంటే చాలా గ్రేట్ అని కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, వీడు ఇంత పని ఎందుకు చేశాడు, అసలు లక్ష్మి వద్దులే అని వెళ్ళిపోతున్నాడుగా, వేరే ఊరు బయలుదేరిపోయాడు. వాడు లక్ష్మి కోసమైనా ఇంత పని చేశాడు. రాజుకు సహాయం చేద్దాం అనుకున్నాడా, లేకపోతే సాహసంతో చేశాడా? ఎందుకు చేశాడు ఈ పని? ఈ ప్రయత్నంలో వాడు మొదటిసారి పిలిపీకినబడే చచ్చిపోయి ఉండొచ్చు. రాజుగారు చెప్పాడు, నీకు దెబ్బలు తగలటమే కాదు, నువ్వు చచ్చిపోవచ్చు కూడా. తెలిసి కూడా చేశాడు. ఎందుకు చేశాడు అని అడిగాడు బేతాళుడు. రాజుగారు చెప్పారు, లక్ష్మి కోసం కాదు, వీడు బేసిక్ సాహసి. లేకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు, నదురు బెదురు లేకుండా నెలకి రూపాయి జీతం తీసుకునేవాడు, కోటీశ్వరుడి కూతుని మీ పిల్ల నాకు ఇచ్చి పెళ్ళం చేయండి అని అడుగుతాడా? టెంపర్తనం వాడికి. సాహసి వాడు. సాహసంతో రాజును చూసి వచ్చాడు. ఇంకోడైతే ఆ 400 ఏళ్ల నాటి బట్టలు వేసుకుని ఉన్నవాడు పిలిస్తే వెళ్తాడా? ఆ ఊళ్ళో ఎవరు వెళ్ళాల, ఆ 100ని పిలిచాడు ఆయన. వీడొక్కడే వెళ్ళాడు. వెళ్ళే సాహసం. ఆయన చెప్పాడు ఏదో ప్లాను, అయినంత అవుతుంది, ఏదైనా సరే నేను చేసేస్తా అని ఉంది వాడికి. పరమ సాహసికుడు అవ్వటం వల్లే ఈ పని చేశాడు. కానీ ఇది లక్ష్మి వాడికి దొరకటం ప్లస్ అంతే. వాడు తీసుకున్న డబ్బులతో లక్ష్మి కుదిరింది. కుదరపోయినా డబ్బులు ఉండేవి వాడికి. ఆయన ఒప్పుకోలేదనుకో, చేసేదేం లేదు. కానీ వీడు దానికోసమే చేశాడని అనుకోవడానికి వీల్లేదు. బేసిక్ సాహసి కాబట్టి ఈ పనికి ఒడిగట్టాడు. ఈ ప్రయత్నంలో ఎలా పోయేవాడు, ఆ లక్ష్మి ఎలాగూ దక్కలేదు, పోతే పోతాం అనుకున్నాడు. వస్తే ధైర్య సాహసే లక్ష్మి, అది కూడా వస్తుంది. అందుకని తెంపర్తనంతో చేశాడు అని చెప్పంగానే బేతాళుడికి నచ్చింది. నిజం ఆ మాట. పరమ సాహసి అవటం వల్లే ఈ కుర్రాడు ఈ పనికి దిగాడు. ఆ పిల్లిని పడేశాడు, ఆ కత్తిని పడేశాడు, ఆ నాగా డబ్బులు తెచ్చుకున్నాడు, ఇవన్నీ చేశాడు. నువ్వు బాగా చెప్పావు కానీ మౌనభంగం చేసావు కదా నువ్వు, అందుకని నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా బేతాళుడు మళ్ళీ చెట్టెక్కేశాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.